నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకాని కనుసన్నుల్లోనే రేప్ పార్టీ అన్న సోమిరెడ్డి. బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం రమ్మంటూ కాకాని సవాల్. రైతులపై బీఆర్ఎస్ బీజేపీది కపట ప్రేమ. ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందన్న తుమ్మల. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాననడం బాధాకరణం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తుందన్న హరీష్ రావు. ఉమామహేశ్వరరావు ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణ. సింగపూర్ ఎయిర్లైన్స్ లో భారీ కుదుపులు. ఒకరి మృతి, 30 మందికి గాయాలు. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 52 పాయింట్లు, నిఫ్టీ 27 పాయింట్ల లాభం. బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు, పాస్పోర్ట్ చిక్కాయని అక్కడ దొరికిన గ్యాంగ్ కు రింగ్ మాస్టర్ కాకాని అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీ నిర్వహించిన గోపాల్ రెడ్డి కాకానికి మంచి మిత్రుడని సోమిరెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీతో సంబంధం లేనప్పుడు అక్కడ కార్ స్టిక్కర్, పాస్పోర్ట్ ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలో కాకానికి సంబంధాలు ఉన్నాయన్నారు. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతరాష్ట్ర ముఠాతో కలిసి ఆయన పనిచేస్తారని, ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ 2 దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా క్యూరియస్ లిక్కర్, కల్తీ మద్యం, మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు, సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానా అని చెప్తాడా? చెప్పడుగా. ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు. ఈ గత చరిత్ర 2014లో నువ్వు కల్తీ మద్యానికి 7 మంది బలైపోయిన. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ తోటి ముద్దాయిలు. ఈ చార్జ్ షీట్ ఫైల్ ఇన్ 2016 4 చార్జ్ షీట్లు. అన్నిట్లో రాజేంద్ర నిర్మల్ కుమార్, శ్రీనగర్, బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్, ఈ 4 బెంగళూరు, ఈ 4 బెంగళూరు ముద్దాయిలు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు, ప్లస్ తమరి కారు, తమరి పాస్పోర్టు, అందరూ డ్రగ్ మాఫియా. కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు 2015 at GGH Kakinada, Government General Hospital Kakinada, while undergoing prevention detention in Central Prison రాజమండ్రి. కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్.
బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకాని పేరుతో ఉన్న కార్ స్టిక్కర్ లభించడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించడాన్ని తప్పుపట్టారు. పార్టీలో తనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాలెంజ్ విసురుతున్నా, రేవ్ పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు. ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు. ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా. నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు. మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్, లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు. పాస్పోర్ట్ ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ కారు నాదా, నాకేమన్నా గతంలో ఆ కారు ఉందా, నేను ఎవరికన్నా అమ్మేనా, నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా? ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు కూడా అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి కాకపోతే ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కర్రా బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. గుట్టురట్టు కావడం, పలువురు స్టార్లు ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేయడంతో సినీ తారలు హడలెత్తుతున్నారు. గతంలో డ్రగ్స్ కేసు వ్యవహారంలా రేవ్ పార్టీ కూడా ప్రముఖులు గుబులు పుట్టిస్తోంది. మరి సినీ స్టార్లు ఉన్నారంటూ వస్తున్న వార్తలు నిజమెంత? పోలీసుల దర్యాప్తుతో కేసు ఏ మలుపు తిరుగునుంది? ఎవరు మెడకు చుట్టుకుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్లో జరిగింది ఈ పార్టీ. అయితే పక్కా సమాచారంతో కన్నడ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించారు. వీరిలో పలువురు సినీ స్టార్లు ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హీరో శ్రీకాంత్, నటి హేమ ఉన్నారన్న వార్త హైలైట్గా మారింది. అలాగే ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ స్టిక్కర్తో ఉన్న కారు లభ్యం కావడంతో మినిస్టర్ కూడా పాల్గొని ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే వీరందరూ కూడా రేవ్ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆరోపణలను ఖండించారు. నటుడు శ్రీకాంత్ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానన్న ఆయన తన ఇంట్లో నుంచి ఓ వీడియో తీసి షేర్ చేశారు. తనలాంటి వ్యక్తి ఆ పార్టీలో పట్టుబడడంతో అందరూ తననే అనుకున్నారని, దీంతో తనకు కూడా కాల్స్ వచ్చాయన్నారు. రేవ్ పార్టీలో దొరికిన వ్యక్తి ఎవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. రేవ్ పార్టీలు పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదని, అంతకు ముందు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు పుకార్లు చేశారని అన్నారు హీరో శ్రీకాంత్. మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఇక నటి హేమ కూడా తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని, ఇక్కడే చిల్ అవుతున్నానని, బెంగళూరు రేవ్ పార్టీలో లేనంటూ వీడియో ద్వారా తెలిపారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు హేమ. అయితే హేమ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తాను బెంగళూరులోనే ఉండి హైదరాబాద్లో ఉన్నట్లు వీడియో విడుదల చేయడంతో మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక కొరియోగ్రాఫర్ జానీ కూడా రేవ్ పార్టీలో ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఆయన కూడా ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను ఈ రేవ్ పార్టీలో లేను అని, చేతుల మధ్యలో ముఖం దాచుకుని వస్తున్న మనిషిని తాను కాదని రాసుకొచ్చాడు. ఇకపోతే ఏపీ మంత్రి కాకాని కూడా వివరణ ఇచ్చారు. పార్టీలో తన పేరుతో స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని అన్నారు. స్టిక్కర్ అసలైనదా కాదా అన్నది పోలీసులు తేలుస్తారన్నారు. అయితే ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని ఎస్పీని కోరుతూ కాకాని పిఏ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. మా
ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను. డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది. పార్టీ రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. మరోవైపు రేవ్ పార్టీపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కూపీలాగుతున్నారు. దీంతో విచారణలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీని భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వ్యాపారి క్రికెట్ బుకీ వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్లు గుర్తించారు. దాదాపు 150 మంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారన్నట్లు సమాచారం. ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్ఛార్జిగా వ్యవహరించగా డ్రగ్ పెడ్లర్లు సిద్దికి, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ ఇచ్చిన వాసుకి ప్రముఖులతో ఉన్న సంబంధాలు, పాత కేసులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే హైదరాబాద్లో రేవ్, డ్రగ్స్ పార్టీలపై పోలీసుల నిఘా పెరగడంతోనే మకాం బెంగళూరుకు మార్చినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్, రాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారి రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేసినట్లు తెలిపారు పోలీసులు. సుమారు 15.56 గ్రాములు MDMA, 6.2 గ్రాముల హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City Police Station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydro ganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that place where the event was held, the farmhouse, that belongs to Godi Police Station, limits of Bangalore Rural District. Accordingly, the case has been transferred to Godi Police Station. One actress is said to be there. ఇలా మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ అటు కర్ణాటకలోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. మరి ఈ కేసులో పోలీసులు తీగలాగుతూ ఉండడంతో డొంక కదులుతుందా? అదే జరిగితే కేసు ఏ మలుపులు తిరుగుతుంది? ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకోనుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నికలకు ముందు అన్ని రకాల ధాన్యాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. సన్నధాన్యం పండిస్తే నష్టం ఎక్కువ. రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్నాలు పండించాలంటడం దారుణమన్నారు. మరోవైపు వరంగల్, ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని అన్నారు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎలక్షన్ల ముందు, నీ అసెంబ్లీ ఎన్నికల ముందు మక్కలు కొంటాం, జొన్నలు కొంటాం, కందులు కొంటాం, ఒడ్లు కొంటాం, కింటాకు 500 బోనస్ ఇస్తామని అన్నిటికి ఇస్తామన్నావు. పెట్టిపోయావు. మళ్ళీ ఇదే మాట నువ్వు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలే? అంటే నీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా ఇక దులుపుకున్నావు. బోనస్ ఎవరికి ఇస్తాడు? దానికి ధర ఉండే నీకు అమ్మితే 2200 వస్తాండే, బయట అమ్మితే ఎక్కువ వస్తాడు. నువ్వు ఇచ్చేది ఎంత? ఈ బోనస్ తోటి 2700 అవుతా. 2700కి ఎక్కువ బయట అమ్ముతూనే ఉండే. అంటే రేవంత్ రెడ్డి గారి బ్రోకర్ మాటలు ఒక్కసారి ఎట్టున్నాయో అర్థం చేసుకోండి. రైతాంగం, నేను ఇప్పుడే కళ్ళం దగ్గర పోయి వచ్చాను. నేను అంతా దొడ్డు ఓట్లు వేస్తా అని రైతులందరూ కూడా చెప్పారు. నువ్వు సన్న ఓట్లు వేసుకున్నావా అంటే వేసుకున్నా సార్, తిండి మంద వేసుకున్నా, కొద్దిగా ఎక్కువ అయితే 2700, 2750కి అమ్మేసిన అని చెప్పాడు. ఇదే పందిన దగ్గర. ఇక్కడ పెడితే నాకు రేటు కంటే బయట రేటు నాకు ఎక్కువ వస్తుంది. అంటే ఎంత ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓట్లు అయిపోయినాయి, దాటేశారు. నిన్ను ఎవరు నమ్ముతారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంకా చీటర్ తిరిగానే మాట్లాడుతావు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తాననడం దారుణమన్నారు. ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఓటు వేసి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థించారు.
వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇందులో సన్న ఓట్లను రాయలే, దొడ్డు ఓట్లను రాయలే. మొన్ననే ఇది పేపర్ లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు, చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు, సన్న ఓట్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి. అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు, అందరి కూడా చెడ్డ పేరే ఇవాళ మరో నయీం లాగా తయారై మొత్తం సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు. సమాజం కులిపోవడానికి ఇటువంటి మనుషులే కారణమవుతారు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలి. అదే కాంగ్రెస్ అభ్యర్థి యొక్క క్రిమినల్ చరిత్రకు, బ్లాక్ మెయిలిజానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా జనగామ గ్రాడ్యుయేట్లను, ఈ యొక్క ప్రాంత 3 జిల్లాల గ్రాడ్యుయేట్లను కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మేనిఫెస్టో అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు ఎప్పటికప్పుడు ముదురుతూనే ఉంది. హస్తం గ్యారెంటీలు, రైతుల హామీలతోనే టార్గెట్ చేస్తున్నారు గులాబీ నేతలు. సాగునీరు, కరెంట్, కరువు ఇలా అన్నదాతల అంశాలే ప్రధాన అజెండాగా రేవంత్ రెడ్డి సర్కార్పై విరుచుకుపడుతోంది. తాజాగా ఇరు పార్టీల మధ్య బోనస్ వార్తో మాటలు తూటలు పేలుతున్నాయి. దీంతో పొలిటికల్ కిక్కు మరింత పెరిగింది. కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి హస్తం నేతలు ఎక్కడ చిక్కుతారా అని కాచుకొని కూర్చుంది గులాబీ దండు. రేవంత్ సర్కార్ ఏర్పాటు సమయంలోనే చెప్పినట్లు 100 రోజుల సమయం వరకు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గ్యారంటీలు, ఎన్నికల హామీలపై నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా అన్నదాతల అంశాలే ప్రధాన ఎజెండాగా పొలిటికల్ ఫైట్కు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు సాగునీరు, కరెంటుపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ నేతలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్పై విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడుతున్నారు. ఇందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న హస్తం నేతలు తాము అధికారంలోకి వస్తే వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే రేవంత్ సర్కార్ ఏర్పాటు కావడంతో ఇన్నాళ్లు రైతులు వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కోసం ఎదురుచూశారు. అయితే కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించి మాట మార్చడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కువగా దొడ్డు రకం వడ్లే పండిస్తామని, సన్న రకం చాలా తక్కువగా పండిస్తామని, ఈ బోనస్ వల్ల ఉపయోగం లేదని వాపోతున్నారు. సన్న రకం వరికి రోగాలు ఎక్కువ, దిగుబడి తక్కువ కాబట్టి తాము దొడ్డు వడ్లనే పండిస్తామని చెబుతున్నారు అన్నదాతలు. కానీ అలా 30 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డు వడ్లకు బోనస్ లేదనే సాగు కబురు చల్లగా చెప్పిండు. ఈ మాట డబ్బల ఓట్లు పడకముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిద్దారు. తెల్లారే చెప్పిండు డబ్బల్స్ లేనక. అది ముందెందుకు చెప్పలే? మరి మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొట్టాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసిండు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి, సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసిండ్రు. ఇక ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు గులాబీ శ్రేణులు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులను బోనస్ పేరుతో నమ్మించి వారి ఓట్లు పొందాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ప్రకటించడం నయవంచనకు పాల్పడటమేనని ధ్వజమెత్తారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా? ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అని రాసుకొచ్చారు. నిన్నటిదాకా సాగునీరివ్వక సావుగొట్టారు, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టారు, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి అన్నదాతలను ఆగం చేశారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన నిప్పులు చెరిగారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఇంకా వేయలేదన్నారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేయలేదని, నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, 10% పండే సన్నవడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని, సన్నవడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుందని తెలిపారు. దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదన్నారు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తామని, అది వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు.
ఇక మరోవైపు క్షేత్రస్థాయి గులాబీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రకటించిన హామీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరికి ధీటుగా హస్తం నాయకులు కౌంటర్ అటాక్ ఇస్తూ ఉండడంతో ఇరు పార్టీల మధ్య బోనస్ వారు ముదురుతోంది. సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నేనే సన్నొడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పాను. నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా బోనస్ ప్రకటనతో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో బోనస్ వార్ రచ్చ మరింత హీట్ పుట్టిస్తోంది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా సన్న రకం దొడ్డు రకం వడ్లు అని చూడకుండా 500 రూపాయలు బోనస్ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు ఎండి అబ్బాస్ కోరారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిందని వాటిని తక్షణమే కొనుగోలు చేయాలని కలెక్టర్ని డిమాండ్ చేశారు. చెరువులు కాలువల ద్వారా సాగునీరు అందించాలని, విత్తనాల సీజన్ రాబోతున్న తరుణంలో ఎలాంటి కొరత లేకుండా చూడాలని కోరారు. ఆగస్టు నెలలో రుణమాఫీ చేస్తే బ్యాంకు రుణాలు ఇవ్వక రైతులు ఇబ్బంది పడతారని, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే రైతు రుణమాఫీ అమలు చేయాలని సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకరా రెడ్డి తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ని మున్సిపాలిటీని చేసి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నిన్ననే కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సన్నాలకి అంటే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. సిపిఎం పార్టీగా మేము అడుగుతుంది ఏంటంటే సన్నాలు దొడ్డు వడ్లు అనేటువంటి పేరుతో కాకుండా పండినటువంటి పంటకంతా కూడా ధాన్యానికి మొత్తం కూడా బోనస్ ఇవ్వాలి. ఆ రకంగా రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వ్యవసాయ సీజన్లో విత్తనాలు అలాగే ఎరువులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు చెరువులు ఆ పంటలు పండడానికి కాలువలు ఇవన్నీ కూడా సాఫ్ చేయడంతో పాటు దేవాదుల ప్రాజెక్ట్ నుండి చెరువులన్నీ కూడా గతంలో నింపడానికి ఒక ప్రయత్నం జరిగింది. అట్లాగే మొత్తం చెరువులన్నీ నింపి ఆ రకంగా రైతులకి అందుబాటులోకి తీసుకురావడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తడిచినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలి. అంటే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి చెప్పారు, కానీ ఇంకా కింద అధికారులు తడిచిన ధాన్యాన్ని తీసుకోవడానికి ఇంకా సుముఖంగా ఉండట్లేదు. రైతులు చాలా ఆందోళన పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వెంటనే వాటిని తీసుకోవాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా తీవ్రమైన అల్లకల్లోలంకి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. అనంతరం ఫ్లైట్ బ్యాంకాక్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రమాద సమయంలో విమానంలో 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ఈ హఠాతు పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లండన్ నుండి సింగపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ జర్నీ ప్రముఖులను భయపెడుతుంది.
వాయు ప్రయాణం చేయాలంటే గజగజ వణికిపోవాల్సి వస్తుంది. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల వల్ల ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డెడ్ బాడీ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితిలో ఎందరో మృత్యువడిలోకి చేరుతున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు, సినీ స్టార్లు ఇలా అనేకులు హెలికాప్టర్ ప్రమాదాన్ని బారిన పడి మరణించారు. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ కూడా అలాగే దుర్మరణం పాలయ్యారు. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటి? హెలికాప్టర్ జర్నీలో మరణించిన ఆ ప్రముఖులెవరో ఓసారి తెలుసుకుందాం. అభివృద్ధి పనుల ప్రారంభానికి వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసి, కొదాఫరిన్ అనే 2 డ్యాంలను ఇబ్రాహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అమెరికాలో తయారైన బెల్ 212 హెలికాప్టర్ ఆదివారం జరిగిన ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. హెలికాప్టర్ పర్వత శిఖరాన్ని ఢీకొట్టినట్లు అక్కడ చిత్రాలు చూపించాయి. వాతావరణం అనుకూలించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి రెస్క్యూ బృందాలు. శిథిలాలను చేరుకోవడానికి వారు రాత్రంతా శ్రమించారు. వాతావరణం సరిగ్గా లేకపోవడం, మంచు తుఫాను కారణంగా ప్రమాద స్థలాన్ని కనుగొన్నా వెంటనే అక్కడికి చేరుకోలేకపోయారు. ప్రయాణికులలో ఎవరూ బతికినట్లు ఆనవాళ్లు కనిపించలేదని ఇరాన్ నాయకుడు ఫిర్హోసేన్ కొలివాన్ తెలిపారు. 2021లో ప్రెసిడెంట్గా ఎన్నికైన 63 ఏళ్ల ఇబ్రాహీం రైసీ దేశంలో కఠినమైన నైతిక చట్టాలను అమలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను హింసాత్మకంగా అణచివేశారు. తన పదవీ కాలంలో ప్రపంచ దేశాలతో అణుశక్తికి సంబంధించిన చర్చలను ప్రోత్సహించారు. ఇలాంటి మరణాలు కొత్తేమీ కాదు. 1980 జూన్ 23న ఢిల్లీలో సఫ్జర్ జంగ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించారు. కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడాయన. ఇక జాతీయ స్థాయిలో మంచి గుర్తింపున్న నేత, కాంగ్రెస్ సీనియర్, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలోనే దుర్మరణం చెందారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్లో జరిగిన ఈ ఘటనలో సింధియా సహా 7గురు మరణించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సైతం ఈ హెలికాప్టర్ ప్రమాదాలు చాలాసార్లు భయపెట్టాయి, ఎన్నో విషాదాలను నింపాయి. ముఖ్యంగా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందారు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయన సహా మొత్తం 5గురు ఆ ప్రమాదంలో మరణించారు. రాజశేఖర రెడ్డి మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే మిగిలింది. అంతకుముందు కూడా ఉమ్మడి ఏపీకి చెందిన ఓ కీలక నేత హెలికాప్టర్ ప్రమాదంలోనే దుర్మరణం చెందారు. అప్పటి లోక్సభ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది. ఆయన మరణం టీడీపీకి తీరని లోటుగా మారింది. ఇలా పొలిటికల్ లీడర్లనే కాదు, సినీ స్టార్లను పొట్టన పెట్టుకున్నాయి హెలికాప్టర్ ప్రమాదాలు. తెలుగు సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పలు భాషల్లో ఆమె నటించారు. ఆమె మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రేక్షక లోకం మర్చిపోదు. ఇక అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో 2011 ఏప్రిల్ 30న మృత్యువుడికి చేరారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్ హాన్స్ B8 మోడల్ హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో 4గురు మరణించారు. దేశంలో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. బిపిన్ రావత్ భారత్కు తొలి త్రివిధ దళాలకు అధిపతిగా చరిత్రలోకి ఎక్కారు. ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ భార్య సహా 13 మంది మృతి చెందారు. ఇలా ఎందరో ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాద బారిన పడి మృత్యువుడికి చేరారు.
నాగ చైతన్యకి కార్లపైన ఉండే ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వచ్చిందంటే చైతన్య ఆ కార్ను కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఈ హీరో మరో కొత్త కార్ను తన లిస్టులో వేసుకున్నారు. నాగ చైతన్య గ్యారేజ్లోని మరో ఖరీదైన కారు వచ్చింది. 3.5 కోట్ల రూపాయల ఖరీదైన పోర్షెట్ కార్. ఇటీవలే నాగ చైతన్య ఈ కారు కొనుగోలు చేశారు. ఈ సిల్వర్ పోర్షెట్ 911 GT3 పక్కన నిలబడిన ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.